ఏయ్ జర మెల్లగా రాదు తోమడే తోముతాండు జీవితం పడు తోమపోతేనేమో తోమలేదంటివి తోమతేనే అరుగుతాయన పడుతుంది అరిగేది అరగదు నాకు తెలియదు అని నోరు వాసన వస్తుందంటావు దగ్గరికి అయితే ఇప్పుడే మన తోమకంటావు అబ్బో మాసాల్తి అన్నిటికీ చెప్తా మరి రిటర్న్ గా పని చేస్తావు కక్కి కక్కి సత్తవా ఏంది పేగులన్నీ బయట పడతాయి మెల్లకక్కు నేను నచ్చిన వాళ్ళు మంచిగా బతుకుతానే నీ మాటలు పాడగా ఏమన్నా రీతిగా మాట్లాడే నాకు కొంచెం రీతిగా మాట్లాడరాదు నేను కక్కితే నీకే అవుతుంది మళ్ళీ అంటేనేమో అంత కుక్కలు పెడతావు మొక్క సత్తవని మాట్లాడతారా గాయదానా నేను వేసుకున్న కాంచి నా స్వతంత్రం అయిపోయింది పాడరావు రీతిలో రివాలే మాట మాట్లాడటానికి ఇంకా నాకు ఏవో చెప్పబోతుంది నాకని ఎక్కువ కానీ నీకు ఇట్లా కాకపోతే ఎట్లా అడుగుతారు మాకు పసరాన వాడ నాత ఓ గాయదోడా నన్ను చేసుకున్నాక నీ స్వతంత్రం పోయిందా చిక్కుండాలే మాట అంటానికి నాకు పోయింది కానీ నీకెక్కడ పోయింది రా స్వతంత్రము మాట్లాడతా నావు బియ్యం ఎక్కడి బువ్వలేదేం లేదు వారం రోజుల నుంచి బియ్యం అయిపోతానే అంటే ఎప్పుడైనా పట్టించుకున్నావా నిన్న మొన్న ఆలీలను అడిగి అంటి పెట్టినా ఇక నేను ఎవరిని అడగా ఎట్లా తింటావో తిను ఇవాళ ఒక్క రోజుకి ఎవరైనా అడకాజీ పెట్టరాదు నేను ఎవరిని అడగరాను అరే అప్పటికి ఎత్తనే పోతుంది ఎరికేనా ఎన్ని రోజులు అడకచ్చు పెట్టాలి నీకు డీలర్ పోయి లేడట అప్పటికి పోయి తెస్తా కానీ ఇవాళ ఒక్క రోజు నాతోటి ఉన్నప్పుడైతే మందికి ఇష్టానికి బాగా తిరుగుతా నీకు ఏంది నేను మందికి ఎప్పుడు పెట్టినా నువ్వు ఎప్పుడు చూసినావు నేనే ఆలీలను అడిగి 2 రోజులు అండి పెట్టినా మరి ఏం చేయాలి రవణ పట్టుకొత్త పట్టుకు పోయి ఏంది రాబోయే పడి తింటాడు ఇయాటి మందం ఎట్లో ఎంత వాళ్ళ అచ్చక్క దగ్గర పోయి తబడి తీసుకొస్తా బియ్యం ఇవాళ అయితే పోయి బియ్యం తీసుకురా అరే నేను అప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను ఎప్పుడు మాత్రం అడకరాబో మాడకట్ట రవ్వ అదే నీ మెదడు గుడి చుట్టూ తిరిగి గుళ్ళు తెచ్చినట్టు కానీ మొదటి నుంచి చెప్పేది కానీ వాళ్ళని అడకరమ్మని అంత తిరిగి మళ్ళీ అడకచ్చానికి అవుతుంది ఇదే ఊరు అబ్బో బాగున్నది నీకు మెదడు నేను ఏదన్నా నీకు ఖచ్చితంగా నేను వస్తుంది ఏ నుంచి ఉంటే చెవులు 4-5 ఉన్నాయా నీకు ఒక్కటినా ఇగో వెనుక కూడా ఉన్నాయి పో అలా ముచ్చట పెట్టుకుంటుంటే చెప్పరా ముచ్చటికి ఇచ్చటంటే బాగా మాటలు నేర్చినావు నువ్వు పెళ్ళైనప్పుడు ఎట్లుండేదా నలుగుట్లోడా ఏ గాయతా పో చెప్పరా పో ఆకలి అవుతుంది నాకు కాదక్క ఇలా మా ఇంట్లో బియ్యం అయిపోయినాయి నన్ను పెడతామేమో నచ్చిన పెడతలే మరి ఇగో మళ్ళా మా పెడతది అక్క అయితే కానీ ఏం కూర వండినావు అక్క దొండకాయ కూర వండినా సరే ఇంకా అత్తలేదు కదా బియ్యానికి కానీ ఎట్లా అయిపోయింది నాకు పొద్దు బట్టి ఆకలి కాబట్టి ముచ్చటకు మూతి చాపితే పంచి చాపినట్టు చాపుతుంది నేను అవరకే అన్న ముచ్చటకు మూతి చాపకే చెప్పారమ్మా అదే పని చేస్తాను అసలు ఏం చేయాలి పోతాను పొలం కాడికి పోతాను అక్కడ పోయి నాటేసినాక కలుపుకోవాలి సరే పోతాను మరి పోయిరా ఏంది మీ అవ్వగారికి ఇట్లున్నారు అయ్యేంటాడు అప్పుడే అడుగులో పెట్టడానికి వెళ్ళి కట్టుకొని వస్తాను ఓహో అట్నా మరి మీ అవ్వగారు ఇట్టున్నారా గిద్ద చెప్పాను అక్కడికి మా అవ్వగారు ఉంటే మంచిగానే ఉండు మరి అడకరాను అయింది దానికి అవ్వగారు జోలేందుకే గింత చెప్పాను అన్నందుకే
అచ్చినట్టు ముచ్చట మాట్లాడతాను ఎవరైనా పెట్టుకో. ఏమే అయితే అది ఎలా నువ్వు వేసుకొస్తావు నేను తినేటట్టే ఉన్నా. అయ్యో ఉడికేదా కాగినావు ఉమ్మగిలేదా కాగుతావా ఆగవా ఏమో మా ఇళ్ళమే ఉరుకులాడతానో ఇయ్యాలా ఛీ, నువ్వు చేయబట్టి తలకాయ బండ గుద్దుకోవాలి కానీ వేరే మార్గం లేదు. వేసుకరా మా ఊళ్ళో ఆడతాడా కానీ కొద్దిగా ప్యాన్ నడబట్టే కొద్దిగా పొద్దు పోతుంది అంటే నీ సదిన సరితో కూడా నీవు గుద్దుకోకపోయినావు మరి తలకాయ అరే ఓ దిక్కు ఉమ్మగిలుతాందంటే నీ ఎవరు నీకైతుంది వేసుకొచ్చేదా కాగుతావా ఆగవా ఈ జగన్ నీళ్ళు లేపో మళ్ళీ నీళ్ళు వెళ్తారు నీళ్ళు పడతారా నీళ్ళు పట్టుకొని కూర్చో. ఊరికే చెప్పాలా చదువు చెప్పినట్టు ఒక్కటన్నా ఎగురంగా చేసి తావులేదు కానీ ఏమో అవుతుంది. అన్న వేసినప్పుడు నీళ్ళు తేవాలని తెలియదు జగ్గు తెచ్చుకున్నాడు ఓడిపోతాడా నాకు ఎరికేరా నువ్వు ఓడిపోతాను అవుతావని తిను తింటా 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 అని సాగు కొట్టినావు కదా ఏ పాట తింటావో తిను నీ తిండి కగ్గి పెట్టా ఎటో పనికి పోతున్నావు కదా ఏం పనికి ఏం పని లేదు ఆకలి అవుతుందని చెప్పాలి చేయవు నాకంతే. ఫు, నీ బతుకు పాడుగాను ఆకలి అయితేనే గంతగానే మాగం చేసినావా ఓ పనిగల్ల మొగోడు పనికి పోతాడు కావచ్చు అనుకున్నా ఆకలి అయితే కాకపోతే దేనికి చేస్తారే పని పోకుండా నడుతుంది తినకుండా నడుతుందా ఆకలి ఏం చేయమంటున్నా మరి కడుపు ఒక్కటే సంపాదించినవు తీ దెబ్బ బాగా నొస్తుంది ఈ దెబ్బ ఈ దెబ్బకు మార్చి ఇవ్వరాకి ఈ దెబ్బకు మార్చి కూతురారా దెబ్బ వస్తున్నారు. అమ్మ ఈ బియ్యం ఎత్తుకొచ్చి మెడలు నొత్తానే రా ఈ దొడ్డు బియ్యం తినబుద్ధి అవుతలేదురా సన్న బియ్యం తిన్నపానమే కాకపోతే లేక తెచ్చుకున్నాడు మెడలని పోవచ్చు. ఓ లేనో లేకెడితే ఉన్నోడు ఉండేసినట ఇవే దొరకలేరు రాయ్యా నీకు సన్న బియ్యం కావాలా నీకైనా సుఖానికి వచ్చింది పానం కానీ వాళ్ళగా తినుడు ఇరికే కానీ లోపలికి నాకు ఏం దొత్తలేని పడుతుంది ఇక మళ్ళీ చూడకు. నేనేమన్నా నువ్వేం పోరానికి మారేసి ఏదో సోపతి అని మాట్లాడితే నాకు మరవడతా పెద్ద చిన్న లేదురా మాట్లాడటానికి పోరాడుతో మాట్లాడద్దు. నీ సంగతి చెప్తా ఆగురా అట్టిగరికి ఇప్పుడు నన్ను కొట్టినావు కదా నీ సంగతి చెప్తా వస్తానవా నేను బియ్యానికి పోయిన మనిషి ఇంకా చాడలేడు బియ్యానికి పోతాడో లేకపోతే ఇంకేటన్నా పోతాడో తిరుగుపోతాడు బువ్వ తినమను గిన్నెడు తింటాడు ఇల్లు సోయి పడతలేదు కావచ్చు ఇంకా ఈయన ముఖంలో మొద్దులు చాప బియ్యం పెడతానే ఎంతసేపు పోతావు బియ్యానికి నువ్వు కనుక తెస్తాను బియ్యం గీడ పెడతాను ఇంట్లో పెట్టిపో చెట్టుడు ఏమన్నా బామ్మర్ దాని అడిగా లైన్ లేవాడా ఓ మా దండి లైన్లు కానీ వచ్చాడు మంచిలో నువ్వేం తింటావు గట్ట మాట్లాడదు పీటది బియ్యం వేసే పీటది ఏందో అక్కడ పెట్టు మళ్ళీ అడిగేటప్పుడు మళ్ళీ నా తీవని వదలు ఏడ పెట్టావు పీట ఏం పీట అరే బియ్యం కింద వేసే పీట అరే మళ్ళీ అడగంగా మళ్ళీ బియ్యం తీసి నన్ను రియకు నేను పని చేసుకుంటానా నేను పన్నా ఎవరు పని పండే వచ్చినావు చెవులకెరక అని నేను చెట్ల కింద తాగి పండవో ఏమో
ఏందేమో నమ్మకం ఉందా? ఏం మాట్లాడతాను? ఏంది నన్ను నల్ల మొక్కం అంటారా పాసిపోయిన మొక్క కూడా మరి లేకపోతే నమ్మకంగా పీట అడిగితే రేపు మళ్ళా ఇంటికాడంగా మళ్ళీ తీ అని అదో లొల్లి పొద్దుగాల పీట అడిగితే పీట తెచ్చుకోపమంటాను. తెచ్చుకుంటే తప్ప ఏడున్నది ఏడబెట్టినావు ఏడని ఉంటది ఎత్తుకోవచ్చు కదా. ఇల్లు అంతా తిరిగి వచ్చిన ఏడ కనబడతలేదు. మా ఉంటాయి ఉంటుందంటే దొరుకుతుంది అంటే మళ్ళీ ఉంటుంది అంటే పొద్దుగాల మళ్ళీ నేను ఏం చేయాలి? దాన్ని రుడు తోడు దాన్ని మొత్తుకుంటూ చూడు గాయకి ఎత్తుకుంటాను ఏమన్నంటే నేను ఏం మాట్లాడా నువ్వేం మాట్లాడతానవే? మాట్లాడితే రీతి ఉండదా? రీతి లేదానా? ఏంది నాకు రీతి లేదారా? నీకే రీతి లేదు. అరే నేను దిక్కు పనే చేయబడుతుంది ఇంట్లో పోయి బియ్యం బత్త పెట్టలేదా? ఇంకా నాకు రీతి లేదట రీతి. ఎవరితానో పని చేయి ఎవరితానో వచ్చిన నరుడు ఏ చాయ్ నడు ఇంట్లో బా. ఊకే నాతో ఒరుకుంటా లొల్లి పెట్టుకుంటా పని మనలోడా ఏం పని మనసులో వాటి నిత్తలేడు. మీ అక్క ఫోన్ లిఫ్ట్ చేసిన మాట్లాడు. హలో అక్క మంచిగున్నారానే? మంచిగానే ఉన్నాం. ఏం పని చేస్తారు? నేను ఏం కూర వండలేదు అయ్యాల కారం నూరిన ఆయన తడబెట్టిన. సరేనే. సరేనే ఎప్పుడు పోదాం అయితే కానీ షాపింగ్కి? సరేనా అక్క ఉంటాను. మెసేజ్లు ఏంటి బాగా వస్తాయి. ఏంది మెసేజ్లు? నేను ఫోన్ మాట్లాడినప్పటి నుంచి వస్తానే ఇవ్వలేదు. హాయ్ ఏం చెప్తాను? నీ పెళ్ళం ఇంట్లో ఉన్నదా? ఓయ్ ఏం చేస్తాను ఇంట్లో? ఏందే ఏంది కథ? ఏంటిది ఏమైంది? ఎవరు కొత్త నెంబర్ నుంచి మెసేజ్లు వస్తానే? మెసేజ్లా? మెసేజ్ నాకు ఇక చూడు. హాయ్ ఏం చేస్తాను? నీ పెళ్ళం ఇంట్లున్నదా? అందుకే మెసేజ్కి రిప్లై ఇస్తలేవు, నాతో మాట్లాడతలేవు. ఒవ్వా ఇజ్జత్ పాగాను. ఓ దేవుడు నాకు చదివేరా నీకు తెలియదు అని నాకు తెలియదు. అమ్మతో వాళ్ళు ఎవరు నాకు తెలియదు. నాకు తెలియకుండా నువ్వేదో కథ నడిపిస్తాను. ఓ దేవుడు నాకు చదివేరాగా నేను మెసేజ్ ఎట్లా చదువుతాను? నీ మెసేజ్ ఎట్లా పెడతానే? మరి ఏంటి కథ? నాకేం తెలిసే? అబ్బా అబ్బా ఇక చూడు ఇంటికి రావాలా నీ పెళ్ళ? ఏం మనిషివి నువ్వు? అమ్మతో నాకు తెలియదు. మీ అయ్యేది తోటి నాకు తెలియదు. మా అయ్య మీద ఒట్టేస్తాను. నిజంగా నాకేం తెలియదు. మెసేజ్ తెలియదు. నాకైతే ఏం తెలియదు. అమ్మతో నాకేం తెలియదు. ఎవరో తొట్టే అంటే అలా తొట్టేస్తా. నాకైతే ఏం తెలియదు. నీకు సిగ్గు శరం మొత్తమే పెట్టలేదు. లేకున్నా మంచిగా నాకేం తెలియదు. ఏం తెలియదు అంటే మెసేజ్లు అమ్మతోడే నాకేం తెలియదు. తెలుగు గురించి తెలియదు. నా కొంప ముంచినావు కదరా. నువ్వు ఏం తెలియని ఎట్టి చిట్టి అనుకున్నారా? కానీ ఇంత హుషారుగా నువ్వు అనుకోలేదు. అయినా నీకు నేను ఏం తక్కువ చేసిండ్రా? ఇప్పటికైనా నిజం ఒప్పుకో, లేకపోతే మంచిగా ఉండేది చెప్తానా. ఎవరి రాది చెప్పురా చెప్పు. అరే అంగి చిరుగుతుంది. అవ్వా నా జీవితం ఎక్కడ నాశనం అవుతుందంటే నువ్వు అంగికెడతానా వారా? ఇక గుండి పోనే పోయింది ఆల్రెడీ. గుండి పోని అంగే చిరిగిపోని. అరే నాకు తెలియదే. నన్ను నమ్మే. నిన్ను నమ్మకి ఇక్కడ దాకా తెచ్చుకున్నారా? నీ భాగవతం అంతా సెల్లులే బయట పడ్డది. ఆ సెల్లు సంగతి నాకు తెలియదే. నిజంగా తెలియదు. నన్ను నమ్మే. తెలియదు అంటే ఎందుకు అట్టనా ఈ మెసేజ్ లేవతాదిరా? ఏం మాట్లాడినావు? ఎవరితోటి? దాంతోటి. అదేవతి ఏమన్నది? అత్తనన్నదా మరి? అదేవతే ఏమో రానితో నేను నెగలేను. నా బతుకాగం అయిందిరా దేవుడా. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటికైనా నిజం చెప్పు. ఏం నిజం? నేను ఉండాలా సీత మావగారింటి పోవాలా? ఇడుపుగా ఐదం ఇస్తా చెప్తాను ఇట్లా చెప్తే. అరే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. తెలియదు ఎందుకు చెప్తాను మరి? మాట్లాడు దాంతోటి. ఈ మెసేజ్ నువ్వే మాట్లాడు. చేసి మాట్లాడు. నాకు తెలియదురా. ఇక నేను పోతా మా అవ్వగారింటికి. ఎటు? పోకే లక్ష్మి. ఎక్కడ లక్ష్మి? పోకే నీ దండం పెడతా. పోకే ఎక్కడ లక్ష్మి? ఎక్కడ లక్ష్మి? అద్దే పోకే. ఓకే నాకేం మరిగినవురా. అందుకే నన్ను పట్టించుకుంటలేవు. నేనేం చెప్పినా కసురుకుంటాను. అయ్యా దేవుడా. లేదే నీ దయనే ఉండే. నీ దండం పెడతా. నేను ఉండరా? నేను ఉండని ఖచ్చితంగా ఇడుపుగా ఐదాం ఇస్తా. మామూలతో అన్ని పేకపోతే చూడు. నేను అదే నా తప్పేం లేదు. ఆ మెసేజ్ సంగతి నాకు తెలియదే. నాకేం తెలియదే.
అదే. తెలివనే మెసేజ్ చేస్తాను అది అది ఎవరో నాకు తెలియదు, నిజమే, నన్ను నమ్మే, నిజంగా నన్ను నమ్మే. అత్తే వెంకటలక్ష్మి, అత్తే ఓకే, అత్తే అంతా చూస్తారు, జనాలు అంతా చూస్తారు, అత్తే అత్తే నువ్వు లేకుండా నేను ఉండలేనే లక్ష్మి. నా ఎంబడైతే కాదు అదే తిరిగి అదే దొంగ ఇంట్లో పాడుకోవులే. రాయ ఇంట్లో పోతా. మానం తక్కువ పుట్టుక పుట్టినవురా నువ్వు. వెంకటలక్ష్మి అద్దే ఇంటికి రాయే. నా ఎంబడి వచ్చినావు అనుకో కొడుకా, నిన్ను టౌన్ లో పిలిపించి తండ్రిపిస్తా ఏమనుకుంటారో. కనిపించాగా రాయ, ఇంట్లో ఇంట్లో మాట్లాడుకోవాలి రాయ, బజార్ అత్తే బతుకంతా ఆగం చేసినావు. ప్లీజ్ దయచేసి దండం పెడతా రాయ, నాకేం తెలియదు, నీతో నాకేం తెలియదు, నన్ను నమ్మే. ఒరేయ్, ఇంటికి నా రాయే, చెయ్యొద్దు. దొంగ మొక్క పోడా. ఇంటికి రాయే, అరే కొంగు పడతానేంద్ర ఇచ్చేది తక్కువడా. తిడితే కానీ రాయే, ఇంటికి రాను ఫ్రీ బస్ ఏరా, నేను వెళ్ళిపోతా. ఫ్రీ బస్ అయితే నేను వచ్చి నాకు పైసలు కావాలి దానే నువ్వు మందిలో మానం పోతుంది రాయే. అద్దే ఇంటికి దాయే వెంకటలక్ష్మి, అద్దే ఇంటికి వదులురా నా చెయ్యొదులు. వెంకటలక్ష్మి నేను చెప్పినప్పుడు నీ దయనే, వదులురా దొంగ పాడుకావు. నీ దయనే, నీ బాంచని ఇంటికి రాయే. అసలే పైసలు లేని వాళ్ళని చేతిలో పైసలు. నాకు పైసలతో ఏం పని రా, నాకు ఫ్రీ బస్ రా. నీకు ఫ్రీ బస్ అయితే నేను పెట్టుకొని నీ ఎంబడి రాదే పైసలు దాయే ఇంటికి పోతా. ఎందుకంటారా నా ఎంబడి అదే ఊళ్ళో ఉన్నది కదా, దాని దగ్గరికి పో. ఇవ్వలే కానీ పాయ దయచేసి ఇంటికి పోతా. నేను పోతా, బస్సులు పోతాయి మళ్ళా. ఇజ్జత్ తీస్తుంది ఇది. వెంకటలక్ష్మి వసే వెంకటలక్ష్మి ఇంటికి రాయే. వెంకట్ లక్ష్యం లేదు ఏం లేదు వదులు. ఏం చేస్తాడు మంది అంతా చూస్తారు, సిగ్గు పోతుంది ఇజ్జత్ నువ్వు చూస్తారు. ఊర పాడుకోవు, నా ఎంబడి దాయే, నా రాకురా. మాట వినే, అబ్బబ్బా. దయచేసి నా మాట వింటారే. నేను ఏం తప్పు ఎత్తలేనే, నాకేం తెలియదు. వెంకటలక్ష్మి వచ్చే నన్ను అర్థం చేసుకోయే. వెంకటలక్ష్మి రాయే ఇంటికి రాయే. రాయే ఇంటికి ఎంబడి రాకురా నువ్వు. వసే ఆగే వెంకటలక్ష్మి వదులు రా, ఒక మంది చూస్తాను రా. నీకు ఇజ్జత్ లేనోడా. అదేనే మందిలు ఇచ్చేది పోతుంది అట్టి ఇంటికి పోదాం పాయే. నాదేం తప్పులేదు, నిజంగా నా తప్పునని నిరూపిస్తే నువ్వు చెప్పుల మెడకేసి చేసుకుంటేనే నాకు ఎవ్వరు లేరే నా మానం తీయకే. అవునా, అట్లయితే పని నిరూపించవు. లేకపోతే లేదని దాడు. అగో మళ్ళా సెల్లి పట్టినవా? నేను దుకాణంలోకి పోయేస్తా, అదేవతో తెలుసుకో. ఇవాళ కనుక నువ్వు తెలుసుకోలేదు అనుకో, వెళ్ళిపోవడా ఇంట్లోకి వెళ్ళి. అంతా మంచిదేనా మంచిగా అన్న కనిపిస్తలేవు మరి? నేను పోతాను ఇంటిగానే ఉంటాను. ఇది మొన్న నిన్న నరేష్ అన్న ఉన్న వదిన వదిలిపెట్టుకున్నారు కదన్న. అయ్యో, ఇప్పుడు ఎందుకురా? అన్న వదినే బట్టలు తరుకొని పోతా అంటే అన్న పోయి పత్రి ఆడించుకుని తీసుకొచ్చింది అన్న. ఎందుకట మరి? ఏమో వస్తుంది ఫోన్లో ఏదో మెసేజ్ అట, ఎవరో అమ్మాయి మెసేజ్ చేస్తుందట. అది అన్న వదిన గుర్తుపట్టి అన్న ఊళ్ళో వదిలిపెట్టుకొని పోతా అంటే అన్న పోయి తీసుకొస్తా అని బతిని ఆడుకుంటా. అరే పిచ్చోడా, అల్లుళ్ళకి కావడానికి కారణం నేనేరా, ఆ మెసేజ్ పెట్టింది నేనేరా, లేకపోతే వాడు నన్ను అట్టే కొడతారా? ఏందిరా మా సెల్లుకు నువ్వు మెసేజ్ చేసినావా? ఒరేయ్, నీ అసంటోళ్ళ వల్లనేరా మంది జీవితాలు ఖరాబ్ అవుతాయి. బంగారం అసంటి నా మొగన్ని అనుమానించిన కదరా నిశ్చయంగా ఎవరితో ఉన్నదని. ఇసొంటి పనులు చేయడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందిరా? భార్య భర్తలను విడగొడతాడారా ఎవరన్నా? ఫు, నీ బతుకు చెడా. ఇప్పటికైనా మారి మంచిగుండురా. ఏమయ్యా నిజంగా ఫోన్ ఎవరు చేసిరో నాకు నిజంగా తెలియదు. నిన్న నుంచి నేను అదే ఆలోచిస్తాను, అయినా నాకు ఏం దొరుకుతలేదు. నిజంగా నా తప్పు అసలు లేదే. అయ్యో నేను ఇంత బాధపడితే నువ్వు అంత నవ్వుతానండి. అయ్యో అది కాదయ్యా, గా రాజుగాడు ఉన్నాడు చూడు దొంగ బాడుకావు, ఆయన ఎందుకో కొట్టినవాట కదా నిన్న. అందుకే ఆయన కోపం వచ్చి ఆడు మెసేజ్ చేసిండట. ఆ నెంబర్ ఏమో మన దగ్గర లేకపాయే. మన ఇద్దరికి లొల్లి పెట్టి ఆడు సంతోషంగా ఉందామని చూసిండు. నేను ఇప్పుడు దుకాణంలోకి పోగా గా పిల్లగానితో చెప్పంగా నేను ఇన్ని పొట్టు పొట్టు దులిపచ్చిన 4. ఏ రాజుగాడు? కుంకర్ రాజుగాడా? ఎవడో రాజుగాడు. ఓ వాని, నేను వాడిని ఏమనలేదు. వాడు ఇంకో మాట అంటే జోలికి ఎందుకు పోయినావయ్యా? అనవసరంగా నిన్ను తప్పు పట్టుకున్నా నేను వాడిని ఏమనలేదు. నన్నే ఒక మాట అంటే అరే ఇది తప్పు రాని ఒకటి వేసిన గంతే, గందుకే గింత మనసులో పెట్టుకుని గింత వేసినట్నా. బంగారం అసంటోని నేను తప్పు పట్టుకున్నా. ఇగో చూసిండ్రా, మంది మాటలు నమ్మి సంసారాన్ని ఖరాబ్ చేసుకోకుర్రి. మీరు కళ్ళతో చూస్తేనే నమ్ముర్రి. నా మొగడు బంగారం, మరి మీ మొగడు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం గట్టి కొట్టు. గట్టి కొట్టుండ్రి.